నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? మే 1వ తారీఖు గురువు మారబోతున్నారు. సహజ లాభస్థానంలోకి వెళ్ళబోతున్నారు, వృషభ రాశిలోకి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి? అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా. రైట్, తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడని ఆశిద్దాము. సరే, ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి, ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు. సో ఆయా రాశులు బట్టి వచ్చే చెడు వేరుండొచ్చు, మంచి కూడా వేరుండొచ్చు. సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి కూడా ఉంది కదా. సో అది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం వివరంగా మాట్లాడుకున్నా కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రువు రాశిలో సంచారం చేయటం అనేది. శుక్రుడు ఆయనకు శత్రువుగా పరిగణించొచ్చా? అంతేగా, ఈయనేమో దేవతల గురువు, ఆయనేమో రాక్షసుల గురువు. సో అందుకని వైరం ఎలాగా ఉంటది మరి. సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది. కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం. అంటే మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి, పోలే వాడి కర్మ వాడికే పోతుందని అనుకుంటాం. కరెక్ట్. అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు కత్తెచ్చి పొడిచేద్దాం అన్నట్టు. ఆ ప్రవృత్తి గురువులో ఉండదు అనేది. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం పాలవచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు, ప్రయత్నిస్తారు. అందుకనే ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది, అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు. రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా, మరి ఈ దేవతల గురువు దేవతలందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా. సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది. తప్పకుండా. అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ అంతేగా 12 years పడుతుంది. సో 12 years కి ఒకసారి మాత్రమే ఈ ప్రిడిక్షన్. అంతే, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడిక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంతేగా మళ్ళీ ఇది మళ్ళీ మారిపోతాడు కదా, తర్వాత మళ్ళీ మారిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మిథునంలోకి వెళ్తారు. ఇట్లా 12 years పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి. రైట్ అండి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఇంకొక చిన్న విషయము, ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే మన జన్మ రాశిని కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటివి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడు కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి. సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి వృషభ రాశికి కాకుండా వాళ్ళకి జాతకాలు తెలిసి వాళ్ళకి వృషభంలో గురుడు ఉన్నవాళ్ళు. అదే అంటున్నా వృషభ రాశి. సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా అలానే ఉండటం. మంచి ఫలితాలు స్తంభిస్తాయి, చెడు ఫలితాలు కూడా స్తంభిస్తాయి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి గురుడు ఇక్కడ మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు సంబంధం కుదరచ్చు. సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి ఇంకా 2-3 నెలలు టేక్ తీస్తాయి. అంతే, అలాంటివి అలా కూడా ఉండేది. అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు చెప్తారు. రైట్. మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో. రైట్. మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి? గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు? రైట్. సో కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరికైతే మరి ఒక పెద్ద ఏదైనా గృహం తీసుకోవాలనే కోరిక ఎవరికైనా ఉంటే గత కొద్ది నెలలుగా ప్రయత్నించిన
సానుకూలం ఎవరికైతే అవ్వటం లేదో వాళ్ళకి కొంతవరకు సానుకూలం అవటం లేదు. అంటే చతుర్థంలో గురుడు యొక్క సంచారం వారికి ఆ రకంగా మేలు చేయటం అనేది ఉంటుంది. కానీ ఇదే చతుర్థంలో గురుడు యొక్క సంచారం వల్ల సాధారణ గృహ జీవితం ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం ఏవో రకమైన కొంతవరకు మానసిక చికాకులు, అంటే ఇంట్లో ఒకరికి అనారోగ్యం వదిలితే మళ్ళీ ఇంకో రకంగా రావటం, లేదు ఇంట్లో ఇప్పుడు ఈ సమస్య ఉంది దీని నుంచి మనం బయటపడ్డాము అనుకునే టైంకి మళ్ళీ ఇంకో కొత్త సమస్య ఉద్భవించడం. అంటే గృహ జీవితంలో మాత్రం ఏదో రకమైన అశాంతి ఉంటుంది. గృహం తీసుకోవాలనుకున్నది మాత్రం ఫలిస్తుంది. ఓకే ఓకే. నిత్య దైనందిన అంటే డైలీ లైఫ్ లో ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇంకా ధనం విషయంలో మాత్రం పెద్ద చెప్పుకోదగిన హెచ్చుతగ్గులు ఏమి ఉండవు, సామాన్యంగా నడిచిపోతుంది. కానీ ఇప్పటికే ఎవరైతే మరి అప్పులు తీసుకుని ఉన్నారో వారికి మాత్రం మరి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. సో కొద్దిగా హెరాస్మెంట్లు కానీ లేదా బ్లాక్ మెయిలింగ్లు కానీ ఇలాంటివి కొంతవరకు కుంభరాశి వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ గురుడు మరి చతుర్థంలో ఉండటం వల్ల బాగా పెద్ద అవమానం అనుకునే మూమెంట్లో మాత్రం వాళ్ళని సేవ్ చేస్తారు. కానీ ఫేస్ చేస్తారు. బట్ దాని నుంచి మరి బయటకు వస్తారా లేదా అంటే మాత్రం లాస్ట్ మినిట్ లో సేవ్ అవుతారు. సో అంతవరకు మనం హామీ ఇవ్వచ్చు, కానీ ముందైతే ఆ చికాకు అయితే ఎదుర్కోవాలి. ఆ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి అందుకని ఇక్కడికి కుంభరాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే అందుకే ఇప్పుడు ఈ ఆర్థిక జీవితం అనేది కూడా అలా అందుకే ఏదో నార్మల్ గా సాగిపోతుంది, కానీ బాగా మనకి ఎక్కువ ఊహకి వెళ్ళడానికి ఉండదు. కానీ వీళ్ళకి అది అదృష్టవశాత్తు అవ్వచ్చు, లేదా అప్పటిదాకా లోన్లు రావు, మీకు అవ్వదు ఇల్లు అన్నది అదొకటి సానుకూలం అవుతుంది. కానీ ఏదైనా ఈ సంపాదన అనేది మాత్రం ఒక నెల ఉన్నట్టుగా ఒక నెల వీళ్ళకి సాగలేకపోవటం అనేది ఉంటుంది, ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళకి. ఇంకా ఉద్యోగస్తులు అంటే వాళ్ళకి పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఉండవు. కానీ ఏదైతే దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ చుట్టుపక్కల, ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్ అనుకోండి, నా హైదరాబాద్కి నేను ఎక్కడ చేసినా నేను హైదరాబాద్ సరౌండింగ్లో చేసినట్టు. సో అలా కాకుండా నేను ఏదైనా చెన్నై కానీ బెంగళూరు కానీ చేశాను అనుకోండి, అది నాకు ఎక్కువ వర్కౌట్ అవుతుంది. అంటే అలా దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకైతే ఎంతో కొంత లాభం చేకూరుతుంది. ఇక్కడే ఉద్యోగాల్లో అయితే కనుక అదే పాట అదే తంతు ఉంటుంది. ఆరోగ్యం ఇక ఆరోగ్య విషయానికి వచ్చేప్పుడు కనుక చెప్పుకోదగిన ఆరోగ్య సమస్యలు అయితే ఉండవు. కానీ ఏలినాటి ప్రభావం అనేది ఇంకా కుంభరాశి మీద ఉంది కాబట్టి టెంపరీగా, అంటే ఏదైనా సరే నరాల బలహీనత అనుకోండి, తర్వాత కాళ్ళు గుంజడం అనుకోండి, వెన్నుపూసలు లాగటం అనుకోండి, అలాంటివి టెంపరీగా ఉంటాయి. కానీ మరీ కాంప్లికేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయరు. సో ఆరోగ్యము, ప్రాణాపాయము ఇలాంటివి కూడా చివరి నిమిషంలో గట్టెక్కుతారు. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి? సో ఈ ఏడాది అంతా కూడా వీరు అంటే అవకాశం ఉంటే కనుక ధూమవతి ఆరాధన చేసుకోవటం అనేది ఎక్కువ మేలు జరుగుతుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ధూమవతికి వచ్చేప్పుడు సింపుల్ గా ఓం ధూమ్ ఓం ధూమ్ ఓం ధూమ్ అంటే రకారం ఒత్తుదా, ఓం ధూమ్ ఓం ధూమ్ ఓం ధూమ్ అనేది నిత్యం కూడా స్మరించడం వల్ల కూడా మేలు ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవేమీ కుదరకపోతే కనుక అన్నిటికీ శనివారాలు కొద్దిగా అప్పుడప్పుడు సపోటాలు నివేదన చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఆ రకంగా మరి వీళ్ళు రక్షించబడచ్చు. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. చెప్పినటువంటి పరిహారాలని పాటించుకుంటూ చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని వీళ్ళు డీల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. రైట్.